శ్రీమదాంధ్ర భాగవతం పార్ట్ 3. భాగవత ప్రవచనం ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరూ వినలేరు అని శాస్త్రం చెబుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన 17 పురాణములను రచన చేసేశాడు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చొని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాస్యం ఆవహించింది. ఏదో నిరాశ, ఏదో లోటు, తానేదో తక్కువ చేశాననే భావన, ఎక్కడో ఏదో చేయడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది అని అనుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. వేద రాశినంతటినీ విభాగం చేశాను, 17 పురాణములను రచించాను, బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారునిగా జన్మించినందుకు నేను చేయవలసినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదాల పట్టి సేవించాను, ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకింత లోటుగా ఉన్నది అని ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనం ఇచ్చాడు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పిన వాడు నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పిన వాడు నారదుడే. నారం దదాతి ఇతి నారదః అంటారు. ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక మాట చెప్పారు. వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు, భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతే తప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిడవిల్లుతున్నదో, విశ్వం ఎలా సృష్టించబడిందో, పంచభూతములు ఎలా వచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయై ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆ కారణం చేతే నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది. ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశారు నారదుల వారు. అప్పుడు వ్యాస భగవానుడు ఆనందమును పొందిన వాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చొని భాగవతంను రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత ఏది చేయడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాస్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత, ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుంచి మనస్సు ఏది పట్టుకొనకపోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో, అటువంటి మహౌషధంను మహానుభావుడు అందించడం ప్రారంభించారు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపించబడినది. దీనిని చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి. అందుకని తన కుమారుడైన సుఖబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు వ్యాసుల వారు. ఆ భాగవతంను సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది 7 రోజులే, అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతంను సప్తాహంగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది.
ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 70 సంవత్సరములు కానీ, 90 సంవత్సరములు కానీ, లేక 100 సంవత్సరములు కానీ పూర్ణంగా బతకనివ్వండి. కానీ ఎన్ని రోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే 7 రోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఇంతకన్నా ఇక రోజులు లేవు. 8వ రోజు ఇక లేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ 7 రోజుల్లోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి 8వ రోజు ఉండదు. ఎవరైనా ఆ 7 రోజులలోనే వెళ్ళిపోవాలి. ఆ 7 రోజులలోనే పుట్టాలి. ఆ 7 రోజులలోనే ఉండాలి. ఆ 7 రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహం అంటే నీవు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు పరమ అమంగళకరమైన రోజు. ఆ రోజు భగవంతుని ఎడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామ స్మరణను పలకలేదు, ఈశ్వరునికి నమస్కరించలేదు, ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆ రోజున తను ఉండి మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజుల్లో ఇంట్లో ఏమి జరిగింది? నడియాడని ప్రేతం ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమైన బ్రతుకు ఏది? నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే. భగవంతుని నామమును ఎవ్వరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. అయితే భగవంతుని నామంను స్మరిద్దామంటే ఆ నామం అంత తేలికగా స్మరణకు వస్తుందా? ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనస్సు భగవన్నామస్మరణను స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆ వస్తువు నుండి ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరుని యందు ప్రీతి చెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలము వ్యాస భగవానుడు భాగవతం నందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతంను ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.